shalt be head, thou shalt not be tail. ఈ భాగంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి. దాంట్లో ఒక వాగ్దానం నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు అని దేవుడు చెప్పాడు. But what is the singular condition for the fulfillment of that promise given in Deuteronomy chapter 8? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఇవ్వబడినటువంటి ఈ వాగ్దానానికి నెరవేర్చేదాని కొరకై ఒకే ఒక షరత్ ఏంటి? Listen carefully, because some of you going to get a promise from Deuteronomy chapter 38 this morning. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఎందుచేతంటే మీలో కొందరు ఈ ఉదయ కాలం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో నుంచి మీ వాగ్దానాన్ని పొందబోతున్నారు. And some of you have already received for the last year. మీలో కొందరు ఈ అధ్యాయంలో నుంచి ఇదివరకే గత సంవత్సరాన్ని ఈ వాగ్దానాలు ఈ అధ్యాయం నుంచి పొందారు. But those who have received the last year don't think that the promise has expired. గత సంవత్సరం ఎవరైతే ఈ వాగ్దానం పొందిపోయింది అనుకోవద్దు. There is no expiry date for the promises. దేవుని యొక్క వాగ్దానాలకి పని తీరిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది అనేటువంటిది లేదండి. It is not drug or a medicine wherein you will have a manufacturing date and expiry date. కాబట్టి దేవుని వాగ్దానాలు ఒక మెడికల్ షాప్ లో దొరికేటువంటి డ్రగ్స్ మందులు లాంటివి కాదు. దానికి ఎప్పుడు తయారు చేశారని అది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది అనేటువంటి తేదీలు దానిపై ఉండవు. It doesn't say the best before in the scriptures. కాబట్టి లేఖనాలు వాగ్దానాల విషయంలో 6 నెలలకు ముందు వాడితే బాగుంటుంది అట్లాంటిది ఏది ఉండదు. So it is evergreen for all of us to claim the promise. కాబట్టి దేవుని వాగ్దానాలు కోరుకోవటము మనందరికీ ఎల్లప్పుడూ కూడా కోరుకోవచ్చు. So what is the condition for the promise fulfillment in Deuteronomy chapter 28? కాబట్టి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్నటువంటి యొక్క వాగ్దాన నెరవేర్పు విషయంలో షరత్ ఏంటి? Very simple and very hard for all of us to fulfill that condition. చాలా సరళము సామాన్యమైనటువంటి షరత్. అయితే మనందరికి కూడా ఆ షరతు నెరవేర్చడం చాలా కష్టమైనటువంటి షరత్. The simple condition is that if you obey to my word voice. అయితే దానికి సామాన్యమైనటువంటి ఆ యొక్క షరత్ ఏంటంటే నీ దేవుడిని యెహోవా మాటకు లోబడిన ఎడల. That is a really tough task for all of us. ఇది నిజంగా మనందరికి కూడా చాలా కష్టమైనటువంటి పని. If God wants to do some other work, we can do it. That includes housekeeping as well. కాబట్టి దేవుడు వేరే పని ఏదైనా చేయమంటే ఇంట్లో పని అయినప్పుడు ఏదైనా మనం శుభ్రం చేసే పని అయినా కూడా మనం చేస్తాం. Even washing the toilets, toilet in the chapel stand. చప్పల్ స్టాండ్లో ఉండమన్నా, బాత్రూమ్లు కడగమన్నా. But the tough task is to show obedience to the core, to the word of God. అయితే అన్నిటికంటే కష్టం ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క మాటకి సంపూర్ణంగా 100% లోబడటం. But God gives grace for all of us if only we have desire to obey to the word of God. అయితే దేవుని వాక్యానికి లోబడాలి, విధేయత చూపించాలని ఒకవేళ మనలో ఆశ ఉంటే దేవుడు ప్రతి ఒక్కరు కూడా కృప చూపిస్తాడు. This is